రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా 4000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం సిద్ధం కావడంతో వర్కర్స్ అంతా భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ రోజు ట్రైనింగ్ సెంటర్ వద్ద భారీ ఆందోళన చేయనున్నారు. ఓవైపు సైల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేస్తారంటూ రూమర్లు బయటకొచ్చిన కొద్ది గంటల్లోనే భారీ స్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు బయోమెట్రిక్ నుంచి కార్మికుల ఐడీలు కూడా తొలగించడం జరిగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత పెట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 2500 మందికి ఆఫర్ ఇచ్చిన యాజమాన్యం దీనికోసం 14,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే డిప్యూటేషన్ పేరుతో 500 మంది కార్మికులను నాగర్నార్ స్టీల్ ప్లాంట్కు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇదంతా ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నం అంటూ ఆర్ఐఎన్ఎల్ చెబుతున్న కార్మిక సంఘాలు మాత్రం దీన్ని ప్రైవేటీకరణలో భాగంగా చేస్తున్న కుట్రే అంటూ ఆందోళనకు దిగారు. అవసరమైతే మరీ చెప్తున్నా ప్రాణ త్యాగానికి సిద్ధమవుతుంది. మీ అందరూ కూడా, మీ పోరాట కమిటీకి మీ అందరూ కూడా వదిలేదు లేదు. యాజమాన్యాన్ని ఏది ఏమైనా సరే ఉండవలసిందే, ఇంకా రిక్రూట్ చేయవలసిందే. ఇంకా వెనకాతల ఒక 700 డీపీలు ఉన్నారు, వాళ్ళు కూడా రిక్రూట్ చేయవలసిన అవసరం పోరాడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా 4000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం సిద్ధం కావడంతో వర్కర్స్ అంతా భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ రోజు ట్రైనింగ్ సెంటర్ వద్ద భారీ ఆందోళన చేయనున్నారు. ఓవైపు సైల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేస్తారంటూ రూమర్లు బయటకొచ్చిన కొద్ది గంటల్లోనే భారీ స్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్లో పనిచేసే 4000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలు కోల్పోనున్నారు. స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు బయోమెట్రిక్ నుంచి కార్మికుల ఐడీలు కూడా తొలగించడం జరిగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత పెట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 2500 మందికి ఆఫర్ ఇచ్చిన యాజమాన్యం దీనికోసం 14,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే డిప్యూటేషన్ పేరుతో 500 మంది కార్మికులను నాగర్నాల్ స్టీల్ ప్లాంట్కు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇదంతా ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నం అంటూ
ఆర్ఐఎన్ఎల్ చెబుతున్నా కార్మిక సంఘాలు మాత్రం దీన్ని ప్రైవేటీకరణలో భాగంగా చేస్తున్న కుట్రే అంటూ ఆందోళనకు దిగారు.